నేను ప్రతిరోజు తలుచుకుంటాను. ఇంపార్టెంట్, ఎంతో మంచి మెసేజ్ దేవుడు ఇచ్చాడు ఆ రోజు. ఇశ్రాయేలిక దేశంలో చిన్నది, ఏ చిన్నది అది? ఇశ్రాయేలిక దేశంలో చిన్నది. ఈ చిన్నది ఇశ్రాయేలిక దేశంలో షోమ్రోను పట్టణం వలన నా యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళము అని. నాకు అర్థం కావట్లేదు, ఏమనుకోకండి. చెరువు పనులు పనికి వెళ్ళినప్పుడు ఫ్యాన్లు ఉంటాయా? ఫ్యాన్లు ఉంటాయా? మొక్కజొన్న పనులు వెళ్ళిపోతారు కదా, ఇవన్నీ గీసుకుంటాయి. ఫ్యాన్లు ఉంటాయా? ఉండండి 10 నిమిషాలు అని చేస్తారా? ఈరోజు ఉన్న టైం నేను స్వద్యోపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు కూడా మరోసారి మీ హృదయాలు గుర్తుండిపోవడానికి ఈ పల్లవి అనే ఈ పేరుకి మరొక పేరు పెడతాను. పోయిన సంవత్సరము ఇశ్రాయేల్ చిన్నదని పేరు పెట్టాను. ఈ రోజు ఈ సంవత్సరము రోజా పువ్వు అని పేరు పెట్టబోతున్నాను. దేవుని స్తోత్రం కలంగా. ఈ రోజా, ఈ గులాబీ యొక్క ప్రాముఖ్యత ఈ రోజు నేను తెలియపరచబోతున్నాను. ఇదేంటి పాస్టర్ గారు, రోజా పువ్వు ఏంటి, రోజు గులాబీ ఏంటి, ఈ పల్లవి ఏంటి, పల్లవితో మాకి ఏంటి, భోజనాలు పెడితే వెళ్ళిపోతామని అనుకుంటారేమో, కానీ ఈ పల్లవి ఈ కుటుంబానికి మాకు ప్రాణం. ఎందుకంటే మొత్తం అంతా ఫ్యామిలీ అంతా పల్లవిలో చూసుకుంటాం. ఆ పెద్దాత కానీ, వాళ్ళ చిన్నతాత కానీ, వాళ్ళ ముత్తాత కానీ, వాళ్ళ నాన్న కానీ అన్ని ఆల్మోస్ట్ ఈ పల్లవిలోనే ఉంటాయి. పల్లవికి పాతకి ఎన్ని చరణాలు ఉన్నా పల్లవి ఒకటే. కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ పల్లవి ఒకటే. దేవుని స్తోత్రం కలిగాక. దేవుడి యొక్క కృపను బట్టి ఈరోజు ఈ పల్లవికి మరో పేరు ఏంటంటే రోజా పువ్వు, లేకపోతే గులాబీ రేవు. ఈ గులాబీ పువ్వు, ఈ రోజా పువ్వు యొక్క ప్రాముఖ్యత. ఎవరు ఈ గులాబీ అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరము విని గుర్తుపట్టి సంతోషం చేత తలుపు. గడిచిన సంవత్సరము ఇశ్రాయేలుకి చిన్నదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడు రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చును. రోదే, ఈ చిన్నది యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఏం ఆలకించుచున్నది చిన్నది ఏంటి? అపోస్తుల యొక్క కాలములో పేతురు భక్తుడు పట్టబడిన వాడు కొన్నాడు. పేతురు భక్తుడు పట్టబడినప్పుడు పేతురు భక్తుని చెరసాలు వేస్తున్నప్పుడు సంఘమంతా కూడా ఏం చేస్తున్నారంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మా పాస్ గారు విడిపించు, యేసయ్యా మా పాస్ గారు విడిపించు, ఇదో నీ భక్తుడు చెరసాలో ఉన్నాడని సంఘమంతా కూడా ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ చిన్నది ఏమై ఉంది, మీ గురించి ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, దాంట్లో మొదటిగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి సందులో మొదటి మాట, ఆమె చిన్నది పేతురు భక్తిని విడిపించాడు. దేవుడు తన దూతను పంపించి విడిపించాడు. పేతురు భక్తుడు గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన చేసే సమయంలో దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి, ఇక్కడ సంఘము ప్రార్థన చేస్తుంటే దేవుడు పరలోకములో ఒక దూతను పంపి చర్చలో ఉన్న పేతుని విడిపించి, ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఆ సంఘస్థుల మధ్యకి నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలిగాక. ఆ సంఘస్థుల మధ్య నిలబెట్టినప్పుడు తలుపు తడుతున్న పేతురు, అయ్యో నేను వచ్చేస్తాను సంఘమా, దానికి నేను వచ్చాను, తలుపు తడుతూ ఉన్నాడు. అయితే పేతురు గారి యొక్క స్వరాన్ని ఎవరే కూడా గుర్తెరగలేదంట. తలుపు తడుతున్న పిలుస్తున్నాడు, తలుపు తీయండి నేను వచ్చేస్తాను. దేవుడు ఆశ్చర్యతగా నన్ను విడిపించాడు. దేవుడు ఆశ్చర్యతగా చెరసాలలో నన్ను విడిపించాడు. తెల్లారితే నా బ్రతుకు తెల్లారిపోవలసిన నా బ్రతుకు ఈ రోజు సజీవులనై ఇంకా దేవునికి నామను బట్టి అద్భుతమైన కార్యాలు జరిగించడానికి నన్ను విడిపించాడని చెప్తుంటే, తలుపు తడుతూ ఉంటుంటే అక్కడ ప్రార్థన చేస్తున్నారు కానీ స్వరాన్ని ఎవరు వింట్లా. ఈరోజు చాలా మంది ప్రార్థనలో నిమగ్నమైపోతారు కానీ దేవుడు నీతో మాట్లాడిన స్వరాన్ని వినరు.
ఫార్మర్సీ ప్రభువాన్ని దీవించు, ప్రభువాన్ని అనుకున్న బ్రతుకు మార్చు, ప్రభువాన్ని పుట్ట ప్రార్థన చేస్తుంటే దేవుడితో మాట్లాడుతుంటే నువ్వు స్వరాన్ని వినలేని దానికి ఉన్నావు. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు, అందరితో మాట్లాడుతున్నా. యేసయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుంటున్నా. మనక జీవితాలు దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వేం వినలేకపోతున్నావు అంటే స్వరాన్ని వినలేకపోతున్నావు. దేవుడు తలుపు తడుతున్న స్వరాన్ని ఈ రోజు చిన్నది విన్నది. ఇప్పుడు నువ్వు వింటున్నావా? ప్రార్థన చేస్తున్నాం మనము దేని కొరకు? సంఘమంతా దేని కొరకు ప్రార్థన చేస్తుందంటే చెరసాల తలుపుల నుండి బంధకాలలో పేతురు భక్తులు బయటకు రావాలని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు జనాంగము, సంఘము, విశ్వాసులందరూ నీవు మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నామే కానీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడని మాత్రం నమ్మట్లా. ప్రార్థనకు ప్రతిఫలం రాబోతుందని నమ్మట్లా. మన మంగళవారము గ్రూప్ ప్రేయర్ అని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మంగళవారం ప్రార్థన అయ్యింది. జస్ట్ ప్రార్థన అవ్వగానే 1 అవర్లో ఒక రిజల్ట్ వచ్చింది. దేని కొరకైతే ప్రార్థన చేస్తామో మేము ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ యొక్క ప్రేయర్ ఆ ఒక్క రోజుల్లో ఆ ప్రార్థనకు ప్రతిఫలం మేము పొందుకోవడం జరిగింది. దేవుని బిడ్డకు మనక జీవితాల్లో కూడా ఈ యొక్క సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటి మాట ఏం వినగలిగింది? స్వరాన్ని వినగలిగింది. యేసయ్య అంటాడు నా గొర్రెలు నా స్వరాన్ని. ఈరోజు చాలా మంది చాలా స్వరాలు వింటారు. అక్క ఏం చేస్తున్నావు ఏంటి? బయటకు వచ్చింది. చిన్న ఆగు సారి అంటుంది. ఏంటమ్మా నన్ను ఆలోచిస్తున్నాను. ఏంటి ఎందుకు ఆగమంది? నీరసం ముందు తల తిరుగుతుందంటే ఆలోచిస్తుంది. ఏమి చిన్న ఎక్కడ కేకలని పడుతున్నాయా, ఎవరు దెబ్బలాడుతున్నారు ఏంటో అంటుంది. ఎక్కడో ఉన్న స్వరం నీకు వినపడుతుందే కానీ దేవునికి సందులో ఉన్న స్వరము మైక్ ద్వారా నీతో మాట్లాడుతున్నా కానీ దాన్ని వినిపించగలిగే శక్తి, జ్ఞానం నీకు లేదు. అందువల్ల యోహాను భక్తుడు అంటాడు ప్రకటన గ్రంథంలో ఆత్మ చెప్పుచున్నప్పుడు, ఎవరంటారు? ఆత్మ చెప్పుచున్నప్పుడు చెవులు గలవాడు వినును గాక. ఈరోజు మానవులకైనా మన అందరికి కూడా లోక సంబంధమైన చెవులు ఉన్నవే. గోడలకు చెవులు ఉన్నట్లుగా ఇంట్లో భార్య భర్తలు ఏం మాట్లాడుకుని బయట వాటి మీద వెళ్తుంటే ఏం మాట్లాడు చూసిరాలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ గుసగుసలాడుకున్నారు ఇంట్లో. అది కూడా వినపడుతుంది కానీ మైకులు వినపడింది మాత్రం వినపడతాం, వాక్యం మాత్రం వినపడతాం, దేవుని మాట వినపడతాం. చక్కగా నిద్రపోతుంటారు ప్రశాంతంగా. ఎంతగా గట్టిగా అడుతూ ఉంటుంటే అంటది అలాగొస్తుందా నిద్ర? వాళ్ళకి ఏమి లేదంటే ఆ వినగలిగే చెవులు లేవు. ఈ రోజు ఆయనక చిన్నది ఏం చేస్తుందంటే తలుపు తడుతున్నప్పుడు పేతురు స్వరాన్ని వింది. ప్రియ జనాంగమా, దేవుని యందు శ్వాసం కలిగిన ప్రియ పెద్దలారి యవనస్తులారా, దేవునికి స్వరాన్ని విన్నట్లయితే, ఇదిగో ఎవడైతే నా స్వరాన్ని విని తలుపు తీస్తాడో అతడు నేను కలిసి ఉండే వరకు ఉంటాం. ఈ చిన్నది చేసిన మొదటి పని ఏంటంటే పేతురు గారి యొక్క స్వరాన్ని వింది. ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నావు మామా, ఓ పెద్ద మామా, నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు, దేవుడు ప్రతిఫలనిస్తున్నాడు. ఇంటితో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు అన్నట్లుగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్టుగానే పేతురు భక్తుడు వచ్చాడు, నన్ను దీవించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడని చెప్తుంటే ఎంత గొప్ప సంతోషమో తెలుసా. ఈరోజు చాలా మంది ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు, ఎంతో మంది మందిరంలో గోజాడుతున్నారే కానీ దేవుడు కార్యం చేస్తాడని మాత్రం నా మాటల. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. ఈ చిన్నది మాట మరొక ఏంటంటే చిన్నది తలుపు తడుతున్నప్పుడు పేతురు స్వరాన్ని వింది. రెండవది పేతురు స్వరాన్ని గుర్తెరిగింది. పేతురు యొక్క స్వరాన్ని గుర్తెరిగింది. ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరెవరో తలుపు తడుతున్నారు అనుకుంటే భయపడట్లా. అమ్మో ప్రార్థన చేస్తున్నాము, తలుపు తడుతున్నారు, ఏ దయ్యం వచ్చేస్తుందో, తలుపు చప్పుడు అవుతుంది, ఏ దయ్యం వచ్చిందో, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఏ దురాత్మ వచ్చేస్తుంది అనుకుంటే భయపడట్లేదు. చిన్నదే ఏం చేస్తుంది అంటే పేతురు యొక్క స్వరాన్ని గుర్తెరిగిందట. స్వరాన్ని గుర్తెరిగే వారికి ఉండాలి. యేసయ్య అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వినేను, అవి గుర్తెరుగుతాయంట. కాపరి స్వరాన్ని గుర్తెరుగుతాయంట.
గొర్రెలో ఉన్న గొప్ప వ్యత్యాసం ఏంటంటే నీవెళ్ళి పిలిస్తే రావవి, నీవెళ్ళి పిలిస్తే రావు. నీవు పిలుస్తుంటాయి ఈ పుత్తలే తల తిరిగి చూడవవి. ఎవరైతే కాపురకుంటాడో వెంటనే తల తిప్పి ఆ కాపురని వెంబడిస్తుంటాయి. ఎందుకో తెలుసా? దాన గొర్రెలను తన కాపరిక స్వరాన్ని వినేయకున్నవి. ఈరోజు నీ కాపరిక స్వరము ఎవరైనా అంటే దేవునికి స్వరాన్ని గుర్తెరగే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు పాస్ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సురేష్ అని మాట్లాడాడు, పాస్ గారు మాట్లాడాడు, లేకపోతే తాత మాట్లాడాడు అని అలాగ ఆలోచిస్తే నువ్వు ఎప్పుడు కూడా బాగుపడలేవు. ఎప్పుడు కూడా వాక్యం నీ హృదయానికి ఎక్కదో. దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు అనుకున్నప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు యేసు అంటాడు కదా, నిలబడుతున్నది నేను కానీ నా యందు దేవుడు మాట్లాడుతున్నాడు, నా తండ్రి మాట్లాడుతున్నాడు. పౌలు గారు అదే అంటాడు, యేసుకేలు ప్రవక్త అదే అంటాడు, ఇరిమియా అదే అంటాడు, నేను బూరగానే ఉన్నాను. మైక్ ఏం పలుకుద్దా ఏమా? మైక్ పలుకుద్దా? బయట శబ్దం వస్తుందంటే ఏం శబ్దం అది? మైకులో పాడుతున్నారు, మైకులో మెసేజ్ ఇస్తున్నారు, మైకులో వాక్యం చెప్తున్నారు. మైక్ నిమిత్తం నేను మాట్లాడుతుంటే ఈ వాయిస్ వెళ్ళి మైక్ ద్వారా బయటకు వస్తుంది. ఒక సేవకులో ఉన్న టార్గెట్ గత చాలా రోజులు చదువుకునేది ఏంటంటే ప్రతి సేవకుడు డమ్మీయే. ప్రతి సేవకుడు, మరొక వాడి పాదం చెప్పాలంటే డమ్మిగా అంటారు. ప్రతి సేవకుడు డమ్మీయే. ఎందుకో తెలుసా? కేవలం మైక్ మాత్రమే. దీంట్లో నుంచి మాట్లాడగలిగేది, నాలో నుండి మాట్లాడగలిగేది, సేవకులు మాట్లాడేది ఎవరంటే దేవుడు మాత్రమే. కనుక రెండవ మాట ఏంటంటే దేవునికి స్వరాన్ని గుర్తెరగాలి. సాతాను మాట్లాడుతున్నాడా? దురాత్మ మాట్లాడుతుందా? దేవుడు మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడుతున్నాడో ఒకసారి వాళ్ళు గుర్తెరగాలి. కళ్ళు మూసుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదో ఈ రాత్రి వేళ నీలో చీకటి ఉంది, నీలో అపవిత్రాత్మ దెయ్యాలు ఉన్నాయి అనగానే అమ్మో పాస్ గారు నా కోసం ప్రార్థన చేయండి అంటారు. అంటే కళ్ళు మూసుకుని అంటే సరిపోద్దా? చాలా మంది కొన్ని అలవాటు ఏంటంటే అమ్మ ప్రార్థన చేస్తానంటే కళ్ళు తెలిసి మాట్లాడడానికి ఇల్లు ఉండదంట. కళ్ళు మూసుకుంటూ దేవుడు నాకు దర్శిస్తున్నాడు అమ్మ అనగానే ఎంతో అట్రాక్ట్ అవుతాం. కానీ ఇది ఏది దేవునికి స్వరమోను గుర్తెరగాలి. ఈ దొరక చిన్నది మొదటిగా ఏం చేస్తుందంటే తలుపు తడుతున్న వాడిని గుర్తెరిగినదుకుంటుంది, స్వరాన్ని వినగలిగేదుకుంటుంది. అంతమంది ప్రార్థన చేసుకున్నారు, వెంటనే వెళ్ళి పేతురు గారు వచ్చారని స్వరాన్ని వింది. ఆ వచ్చిన వాడు, ఆ తలుపు తడుతున్న వాడు ఎవరు అంటే పేతురు గారు అని గుర్తెరిగింది. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు వచ్చాడు. రెండవది తలుపు తీయకుండగానే ఆమె చేస్తున్న పని ఏంటంటే ఆనందిస్తుంది అంట. ఆమెలో ఉన్న మూడో మాట ఏంటి? ఆనందించే హృదయం. చెప్పండి, ఏ హృదయం? మరోసారి చెప్పండి. ఏ హృదయం అది? ఆనందించే హృదయము. ఒకవైపు మా సంఘస్థులందరూ ప్రార్థన చేస్తున్నారు, ఒకవైపు దేవుడు మా పాస్ గారిని విడిపించేశాడు. ఎంత సంతోషం వచ్చేసిందో ఆ పిల్లకి. అక్కడ జనాంగం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు, ఒకవైపు దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎంత సంతోషం వచ్చిందో. ఈరోజు మనుషుల హృదయాల్లో ఈ చిన్నదానికి ఉన్న స్వభావం ఏంటంటే ఆనందించే హృదయం ఉందంట. ఏ హృదయం? మరోసారి చెప్పండి. ఆనందించే హృదయం. ఈరోజు కొంతమంది నాన్నగా జ్ఞాపకం చేస్తారు, ఆనందించే వాళ్ళతో సంతోషించే వాళ్ళతో సంతోషించాలి, ఏడ్చే వాళ్ళతో ఏడవాలి, నవ్వే వాళ్ళతో నవ్వాలి. విశ్వాసక జీవితం అంటే ఏంటి అంటే ఈ సంతోషంతో ఉన్నారు వాళ్ళు, సంతోషంతో మనం ఉండాలి. కొంతమంది సంతోషించలేరు. ప్రార్థన పెడితే పల్లవి వచ్చి నా పుట్టినరోజు చాక్లెట్ తీసుకోండి అంటే దీని మా అమ్మ దీనికే వారానికి చొక్కా కొంటది, వారానికి గౌను కొంటది, దీని పనాల కొంత, మా అమ్మ ఉంది ఒక బట్టలు కొంత, ఒరే నా పుట్టినరోజు చాక్లెట్ తీసుకోవంటే ఇది అంటే ఇదేమో చాక్లెటా, నీ పుట్టినరోజా, ఈరోజు నీ పుట్టినరోజా చాక్లెట్ తెచ్చావా అంటది.
ఏంటో అంత బాధ ఏంటంటే అది ఆనందించలేకపోతుంది. నాకు ఉంది, మా అమ్మ ఉంది, నేను ఉన్నాను, కేక్ ఉండట్లేదు, ప్రార్థన ఉండట్లేదు, నీ పనే బాగుంది అన్నట్లు మనసులో ఎంత ఉడుకుమోతానమంటారా, ఎంత ఏడుపో. కొంతమంది నవ్వుతుంటారు, కొంతమంది ఏడుస్తారు. అదేం బుద్ధో మరి. కొంతమంది నవ్వుతూ ఉంటుంటే ప్రభువులో, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. పని అయ్యి బాబా పుట్టినరోజు, పిల్ల పుట్టినరోజా, ఆ డబ్బులు అయ్యే బ్యాంకులో లేకపోతే పెళ్ళికి రావా, కట్టాలకి రావా, మరి ఆ రోజు అప్పేదో చెయ్యాలా, నీ సొమ్మేది చెప్తున్నావా, ఈరోజు పలవాకే చికెన్ డబ్బులు వేసుకున్నావా, ఎందుకంత బాధ నీకు? ఈరోజు ఈ చిన్నదానిలో ఉన్న స్వభావం ఏంటి అంటే ఆనందించేది. పాస్టర్ గారు ప్రార్థన వచ్చాడు, అక్కడ పేతురు వచ్చాడు, ఓయా యోహాను మరియా, ఇదిగో ఈ పేతురు వచ్చాడు. ఎంత గొప్ప సంతోషమో. ఈరోజు పిల్లలందరూ పుట్టినరోజు అని కానీ ఎంతమంది ఆనందిస్తారో. ఈరోజు నీ తోటి వాడు బాగుపడుతు నువ్వు ఆనందించగలుగుతున్నావా? నీ సంఘ బిడ్డలు సంతోషంతో నువ్వు ఆనందించగలుగుతున్నావా? నీ ఈది వాళ్ళు, నీ ఇంటి పక్క వాళ్ళు బాగుపడుతుంటే నువ్వు ఆనందించగలుగుతున్నావా? ఈరోజు ఆనందించాకే మనుషులు ఏమవుతుందంటే సంతోషం అనేది కలగట్లేదు. బలవంతంగా అమ్మ రోజు 2 కేక్ కటింగ్ చేద్దామంటే తిను, ఏ పిల్ల తినా అంటుంది. బుజ్జి తినరా పలు తినా అనుకోని చక్కగా అంటాదేమనుకుంటే మూతంతా బెడాయించేసి అంత బాధ ఏంటో నవ్వలేకపోతుంది. ఫోటోలో కూడా మా మామయ్య గారు మందులు గారి దగ్గరికి వచ్చి నవ్వే అంటాడు. ఫోటోగ్రాఫర్ ఎవరినైనా చేసే పని ఏంటంటే స్మైల్ ప్లీజ్, నవ్వండి, ప్లీజ్ నవ్వండి, నవ్వే వాళ్ళతో నవ్వండి. దేవుడు కృప చూపించాడు, దేవుడు ఆశించాడు, ఆరోగ్యం వారి ప్రార్థన ఆలకించి ఏ బంధకాలు ఎత్తు ఉన్నారో ఆ బంధకాలలో నుండి విడిపించిన వాడుకున్నాడు. కనుక మీరేం చేస్తే స్వభావం ఉండాలంట చెప్పండి. ఏ హృదయం ఉండాలి? ఆనందించే హృదయంగా ఉండాలి. మొన్నటి వరకు ఇబ్బందులు ఉన్నారు, మొన్నటి వరకు జైల్లో ఉన్నారు, మొన్నటి వరకు అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి చక్క మేలిస్తున్నాడు, చక్క కార్యాలు చేస్తున్నాడు, చక్క ఇల్లు బాగు చేయించుకున్నారు, బట్టలు కొనుక్కున్నారు. పర్లేదులే దేవుడు, అమ్మా మీ ప్రార్థన విన్నాడు, మీ పిల్లలు బాగా చూసుకున్నారు దేవుడు అనుకుంటూ సంతోషించే హృదయం దేవునికి ఇచ్చును కాక. 3వ మాట మనం జ్ఞాపకం చేసుకుని 4వ మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ చిన్నది చేసి 4వ పని ముగించి చెప్పి ముగిస్తాను. ఏం చేస్తుందంటే సాక్షి చెప్తుంది. ఇదిగో ఇలారా అక్కలారా, మీరు ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. ఇదిగో పేతురు వచ్చాడు, తలుపు తీయండి, పేతురు వచ్చాడు, మీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు అని కొన్ని సాక్షి చెప్పేది ఉంటుందంట. ఆ చిన్నదాన్ని అక్కడుంటున్న వారందరూ చూసి గర్జిస్తున్నారు. ఆ వాక్యం తర్వాత ఇంటికి చదువుకోండి ఒక టైం ఉంటే కనుక. అక్కడ గర్జిస్తున్నారు, ఓ చిన్నదానా, వే పిల్ల బుద్ధి లేదు, కూర్చో. మేమంతా ఇక్కడ ఇంత గట్టిగా ప్రార్థన చేస్తుంటే నువ్వు మధ్యలో పేతురు వచ్చేసాడు, పగటకాలం కట్టలేవేంటి? పేతురు స్వరాన్ని విన్నాను నేను, పేతురు వచ్చి తలుపు తడుతున్నాడు అంటున్నావేంటి? నువ్వు కూర్చో, నోరు మూసి కూర్చో, పేతురు వస్తున్నాడు, జైల్లో ఉన్న తల ఊరేసి చేస్తున్నారు అంటున్నారు. వెరిదానా, ఓ చిన్నదానా, నీకేమైనా మతం ఉందా? పేతురు జైల్లో ఉన్నాడు, వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నారే కానీ దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు నమ్మట్లా. ఈ మాటలు విన్నాడు, ముగిస్తాను. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం ప్రార్థన చేస్తామే కానీ ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నా కన్నిటిని తొలగించు అని ఏ విషయంలో అయితే ఏడుస్తావో ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడే మన నమ్మట్లా. సంఘమంతా ప్రార్థన చేస్తుంది కానీ ఏం నమ్మట్లేదు. పేతురుని దేవుడు విడిపిస్తాడు నమ్మట్లా. చిన్నది వచ్చి సాక్షి చెప్తుంది కానీ నమ్మట్లా. కనుక ఈరోజు ఈ పలవని బట్టి, ఈ రోజు అనేక చిన్నదాన్ని బట్టి మనం నేర్చుకునే మాట ఏంటంటే దేవుడు చేసే, దేవునికి నామములో చేసే ప్రార్థనకు
దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏ బంధకాలలో నుండి అయితే విడుదల కావాలనుకుంటున్నావో, ఏ చెరసాలలో నుండి అయితే, ఏ చీకటిలో నుండి అయితే నీకు విడుదల కావాలనుకుంటున్నావో దేవుడి కట్టి విడుదల ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే సంఘము కలిసి ఏకీవిస్తుందో, కుటుంబం అంతా కలిసి ఏకీవించి ప్రార్థన చేస్తుందో, దేవుడు అద్భుతమైన కార్యం చేసి నీ పట్ల ప్రత్యుపకారము ఆశ్చర్యమైన సమాధానం ఇవ్వగలిగే వాడుకున్నాడు. మనం నమ్మలేకపోతున్నాం. గుళ్ళకి వెళ్తున్నాం, శుక్రవారం అంటున్నాం, ప్రార్థన చేసుకున్నాం, వచ్చేస్తున్నాం. దేవుడు చేస్తాడని మాత్రం మనం నమ్మలేకపోతున్నాం. కానీ ఈ చిన్నది మాత్రం నమ్మింది. ఈ చిన్నది దేవుడికి స్వరాన్ని వింది కనుక దేవుడికి ఆనందించే దేవా నాకు దయచేయని ప్రార్థన చేసుకుని దయచుకోండి. ముసుకొచ్చని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన దేవుడి ఈ రోజు నీతో నాతో మాట్లాడిన మాటలు మన హృదయాలు జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. ఇదిగో రోజు వెనక చిన్నది నీ స్వరాన్ని వినగలిగింది, నీ స్వరాన్ని గుర్తెరగగలిగింది. ఇదిగో ఆనందించే హృదయాన్ని కలిగింది. దేవుడు మా ప్రార్థన విన్నాడు, దేవుడు మా అందరి ప్రార్థన విన్నాడని ఎంత ఆనందిస్తుందో ఈరోజు సాక్ష్యం చెప్తుంది. ఇదిగో మా అమ్మ నొప్పి చేసే ప్రార్థన బట్టి దేవుడు నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడమ్మా. మా అమ్మ రాత్రి ఎంతో భయం వేసింది, దేవుడు నాకు కృపించి నాకు తోడుకున్నాడు. మా అమ్మ ఎంత గొప్ప సాక్ష్యమో. ఈరోజు దేవుడు పల్లవిని ఆశీర్వదించి దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని యొక్క స్వరాన్ని గుర్తెరిగి ఇదిగో దేవుడు ప్రతిఫలం ఇవ్వగలుగుతాడు. నా దేవుడే నా పరలోకపు తండ్రి, ఇదో తండ్రిని అడిగినట్లుగా నన్ను అడగనని ఆయన చెప్పిన ఆయన మాటలను బట్టి నేను అడగగా నాకున్న ప్రతి అవసరం తీర్చగలుగుతాడని జ్ఞానాన్ని దేవుడు అనిపించేట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, ఈరోజు ఇంతవరకు నీవు ఇచ్చిన కృప బట్టి నీకు వందనాలయ్యా. ఎక్కువ మేము బంధకాలు ఉండగాని విడిపించగలిగే వాడుకున్నా నీకు అసాధ్యం ఏదీ లేదని విశ్వసించి దేవా ఈరోజు బిడ్డలందరూ కూడా ఇదో కుటుంబీకులు ఆరోగ్యకరంగా ఉండడానికి ఇచ్చిన కృప బట్టి వందనాలు. ఇది ఒకే కట్టించుండగా నీ అభిషేకం నీ ఆస్తులను పల్లవిపై కుటుంబంపై మీరు అనుగ్రహించమని మేమందరం కూడా రోజే చిన్నదినలాగ దేవ ఆనందించే హృదయాన్ని, కృతజ్ఞత కలిగే హృదయాన్ని, సాక్షిగా నిలబడే హృదయాన్ని ప్రభు మాకు మీరు ఇచ్చామని యేసు నామములో ప్రార్థించుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నాన్నగారు ఉన్నారు, వారు ప్రార్థన చేసి వచ్చిన మాట చెప్పి కట్ చేస్తారు. ఓకే, కుటుంబ సభ్యులు అప్పుడు కొట్టండి. చెప్పాలి అప్పుడెట్టుకో మామూలుగా రివర్స్ లో పెట్టుకున్నారా అమృత? అలాగే పాస్టర్ గారు, అలాగే పూజ కూడా, పూజ సండే స్కూల్ టీచర్ గారు కాబట్టి పూజ కూడా బ్రెండ్ ఎంత రాజారని అలా ఉంచేసి ఫోటోలు తినేస్తే ఫోన్ పక్కకి అమ్మ ఫోటో కాదండి ఎదరికి పడిపోతుంది.